అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెద్దమాదిగపల్లి వద్ద ఎర్రమట్టి అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పెద్దమాదిగపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ స్థలంలో ఎర్రమట్టిని జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ పొలాల మీదుగా ఎర్రమట్టిని ఎలా తరలిస్తారంటూ గ్రామస్తులు ట్రాక్టర్ల డ్రైవర్లను నిలదీశారు. ఎర్రమట్టి అక్రమ రవాణాపై గ్రామస్తులు వెంటనే రెవెన్యూ పోలీసు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని 2 ట్రాక్టర్లను జేసీబీని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. రాత్రింపగళ్లు తేడా లేకుండా తమ పొలాల మీదుగా ఎర్రమట్టిని తరలిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎర్రమట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇది మా ట్రాక్టర్లో 50 ట్రాక్టర్లు అయితే వచ్చినాయి. 2 జేసీబీలు 50 ట్రాక్టర్లు. నాది నడి చేయలేకుండా రోడ్డు మీద తీసుకొని పోయి మట్టి తోలుకుంటారు. నైటే తోలుకుంటున్నారు. ఇది ఎంత రోడ్డు ప్లాట్లు పూడ్చుకోవడానికి వచ్చినారు మట్టితో. ఈ పక్క గుట్ల ఆ పక్క మా చేనుకి దాటుకొని పోతారు. చేనంతా రోడ్లు పెట్టినారు. తిమ్మారెడ్డి రమణ, జేసీబీ రమణ వాళ్ళు. నేనే వచ్చి అబ్జెక్షన్ చేస్తాను. బండ్లు రావద్దా నేనే. మాది దిగుమాది పల్లె. డ్రైవర్ ఓబ్లేస్తుంది. నేను నా పేరు ఓబ్లేసు.